అమీన్పూర్లో కూల్చివేతలు హైడ్రా పనితీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా చర్యలు ఇదే విధంగా ఉంటే స్టే ఇవ్వాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపట్టడం ఏంటంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను నిలదీసింది. పొలిటికల్ బాస్ల మెప్పు కోసం యత్నిస్తూ అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు జాగ్రత్త అంటూ మందలించింది. కోర్టు స్టేలను కూడా పట్టించుకోకుండా కూల్చివేతలు చేపడితే ధిక్కరణ కింద సుమోటోగా తీసుకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్పూర్లో కూల్చివేతలపై పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వర్చువల్గా హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ను నేరుగా హాజరైన అమీన్పూర్ తహసీల్దార్ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసింది. హైడ్రా ఏర్పాటు ఎంతో ప్రశంసనీయమని, కానీ నిబంధనలు పాటించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు స్టేలను కూడా పట్టించుకోకుండా కూల్చివేతలు చేపడితే ధిక్కరణ కింద సుమోటోగా స్వీకరించాల్సి వస్తుందని మందలించింది. రాజకీయ నేతలు పాలక వర్గాల మెప్పు కోసం నిబంధనలు ఉల్లంఘించడం తగదంటూ హితవు పలికింది. జీవో ప్రకారం హైడ్రాకు ఎన్నో విధులు ఉన్నాయని, మిగతావి పట్టించుకోకుండా కూల్చివేతలపైనే దృష్టి ఎందుకు పెడుతున్నారని నిలదీసింది. ట్రాఫిక్ సమస్యపైన హైడ్రాకు బాధ్యత ఉందని గుర్తు చేసింది. ట్రాఫిక్ గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించింది. మాదాపూర్లో ప్రయాణం ఎంత సమయం పడుతుందో తెలుసు కదా అంటూ మందలించింది. సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ స్థానిక సంస్థ అనుమతి ఇస్తేనే ఇళ్లు నిర్మించుకున్నారని, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవాల్సి వస్తోందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అడిగిన ప్రశ్నలకు దాటవేయకుండా సమాధానం ఇవ్వాలని రంగనాథ్కు సూచించింది. కోర్టులను ఎంతో గౌరవిస్తున్నామని న్యాయమూర్తికి రంగనాథ్ తెలిపారు. మూసీపై కూడా 20 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయని హైకోర్టు గుర్తు చేసింది. చట్ట ప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అమీన్పూర్ తహసీల్దార్ను హైకోర్టు హెచ్చరించింది. నేతలు, అధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకెళ్లొద్దని స్పష్టం చేసింది. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా? చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.